తన రాజ్య వైభోగాన్ని తిరిగి కల్పించిన స్వామి ఆలయానికి ఇప్పటి వరకు ఏ ఆలయానికి లేని ప్రత్యేక ప్రాముఖ్యత కావాలని కోరుకున్నాడు. అందుకు తన వంశపారంపర్య సంపదైన మరకతమణి ఏమైనా ఉపయోగపడుతుందా అని ఆ మణిని విశ్వకర్మకు అందించాడు. విశ్వకర్మ ఆ మణిని పరిశీలించి స్వామి పాదాల వద్ద అమర్చాలని నిర్ణయించాడు. పాదాల వద్ద ఉన్న ఆ మణి మీద చంద్రకిరణాలు పడితే అవి 100 రెట్లు ఎక్కువ ప్రకాశవంతమైన వెలుగును విరజిమ్మేలా అమర్చాడు. కార్తీక పౌర్ణమి రోజు మాత్రమే చంద్రకిరణాలు మణి మీద పడేలా గుడిని నిర్మించాడు విశ్వకర్మ. అలా కార్తీక పౌర్ణమి రోజు మణి మీద పడిన కిరణాలు కొన్ని వేల రెట్లుగా తిరిగి గుడిపైకి ప్రసరించి ప్రకాశవంతమవుతాయి. యావత్ ప్రపంచంలో ఈ దేవుడికి మాత్రమే ఈ విశిష్టత ఉంది అని అనుకోవాలనే ఆశయంతో ఆ వెలుగు తాలూకు రహస్యాన్ని ఎవరికి తెలియకుండా రాజు విశ్వకర్మ అది ఒక దైవ రహస్యంగా ఉంచారు. ఇది వాస్తవం.